హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణీస్ కిచెన్. నేను మీ శ్రావణి. టుడే మన రెసిపీ వచ్చేసి ఘీ మైసూర్ పాక్. అలా తింటే సాఫ్ట్గా నోట్లో వెన్నెలా కరిగిపోద్ది. మనం ఈ మైసూర్ పాక్ని చూస్తే ఇది చేయడం ఎంత కష్టమో, అసలు స్వీట్ షాప్ స్టైల్లో వస్తుందో రాదో అని చాలామంది ఈ రెసిపీని చేయడానికి భయపడుతుంటారు. నిజానికి ఈ మైసూర్ పాక్ చేయడం చాలా చాలా సింపుల్ అండి. చాలా ఈజీగా తక్కువ టైంలోనే ఎవరైనా చేయొచ్చు. కేవలం కొంచెం అంటే చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలు. ఈ మైసూర్ పాక్ అనేది చాలా పర్ఫెక్ట్గా స్వీట్ షాప్ స్టైల్లో చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ స్వీట్ ఘీ మైసూర్ పాక్ చేసే ఆ తయారీ విధానం ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఈ మైసూర్ పాక్ చేయడానికి కప్పు వరకు శనగపిండి తీసుకోండి. మనం ఏ కప్పుతో అయితే శనగపిండిని తీసుకుంటామో మిగతా అన్నీ కూడా ఈ కప్పుతోనే మెజర్ చేసి తీసుకోవాలి. అంటే ఇక్కడ నేను కప్ వైజ్ చూపిస్తున్నాను కాబట్టి ఇలా మన ఇంట్లో ఉన్న ఏదైనా ఒక గిన్నెతో అన్నీ కూడా కొలిచి తీసుకుంటే కొత్తగా చేసేవారికైనా ఈజీగా చేయాలనుకునే వారికైనా చాలా తేలిగ్గా ఉంటుంది. ఇప్పుడు ఈ పిండిని జల్లించి తీసుకుందాం. ఇలా జల్లించడం వలన చూడండి, పెద్ద పెద్ద పిండి ముద్దలు ఉన్నాయి కదా, అవి అనేది జల్లెడ పట్టి పిండి అనేది సాఫ్ట్గా వస్తుంది. అలాగే ఏదైనా గ్రైండ్ కానీ శనగపప్పు పార్టికల్స్ ఉంటే అవి సపరేట్ అయిపోతాయి. సో మీరు కూడా కంపల్సరీగా పిండిని ఇలా జల్లించి తీసుకోండి. అప్పుడే మనం చేసే మైసూర్ పాక్ కూడా అంతే సాఫ్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా పిండిని జల్లించాక ఇక్కడ నేను డైరెక్ట్గా ప్యాన్లోనే పిండిని జల్లించి తీసుకున్నాను. ఇలా పిండిని జల్లించాక ఈ ప్యాన్ని స్టవ్ పై పెట్టి మీడియం ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకుందాం. ఇలా డ్రై రోస్ట్ చేయడం వలన మైసూర్ పాక్ టేస్టీగా రావడమే కాదు, చాలా తొందరగా ప్రిపేర్ చేయొచ్చు. పిండి అనేది మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లో బాగా ఇలా కలుపుతూ ఫ్రై చేయండి. ఇలా కనీసం ఒక 8 నుండి 10 నిమిషాలు డ్రై రోస్ట్ చేసి తీసుకోవాలి. ఒకవేళ మీరు పిండి అనేది కలర్ చేంజ్ అయ్యేటట్టు ఫ్రై చేస్తే మాత్రం మైసూర్ పాక్ కలర్ కూడా మారుతుంది. కాబట్టి పిండి మాడిపోకుండా కలర్ మారకుండా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేశాక పక్కకు తీసుకోండి. ఇప్పుడు ఈ ప్యాన్ని పక్కన పెట్టి నెయ్యిని తీసుకుందాం. నెయ్యి అనేది ఇలా గడ్డ ఫామ్లో ఉంది కదా, అంటే మనం కరెక్ట్గా కొలిచి తీసుకోవాలంటే నెయ్యిని జస్ట్ మెల్ట్ చేసి తీసుకోండి. అంటే మరీ ఎక్కువగా వేడి చేయకూడదు, జస్ట్ ఇలా కరిగించి తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ నెయ్యిని మనం ఏ కప్పుతో అయితే శనగపిండిని తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు కొలిచి తీసుకుందాం. ఇలా మనం కొలిచి తీసుకున్న నెయ్యిని మనం ఫ్రై చేసి పెట్టిన శనగపిండిలో ఒక 1/2 కప్పు వరకు యాడ్ చేసి బాగా కలపండి. ఒక 1/2 కప్పు వరకు వేసి కలపండి. పిండి ముద్దలు లేకుండా బాగా కలపాలి. ఇలా మనం పిండిలో ఫస్ట్ నెయ్యిని వేసి కలపడం వలన మనం ఈ పిండిని పాకంలో వేసినప్పుడు పిండి ముద్దలు ఫామ్ అవ్వకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు. కాబట్టి ఈ పిండిలోనే ఒక 1/2 కప్పు వరకు నెయ్యిని వేసి ఇలా బాగా కలపాలి. చూడండి, ఇంకా 1/2 కప్పు వరకు నెయ్యి ఉంది కదా, ఇది మనం మిగతా ప్రాసెస్లో యూజ్ చేసుకుందాం. మైసూర్ పాక్ చేయడానికి ఇలా ఏదైనా బాక్స్ని తీసుకోండి. ఇక్కడ నేనైతే బ్రెడ్ చేసే ప్యాన్ని తీసుకున్నాను. మీ దగ్గర ఇలాంటి ప్యాన్ లేకపోతే ఏదైనా స్టీల్ ప్లేట్, అంటే అంచులు కొంచెం ఎక్కువగా ఉన్న స్టీల్ ప్లేట్ని కానీ లేదా ఏదైనా బాక్స్ కానీ తీసుకొని ఇలా గీని అప్లై చేయండి. ఇక్కడ నాకు మైసూర్ పాక్ ఈజీగా రావడానికి కింద కొంచెం బటర్ పేపర్ని పెట్టి గీని అప్లై చేస్తున్నాను. అంటే నేను తీసుకున్న ప్యాన్ అనేది కొంచెం ఎక్కువ హైట్ ఉంది కదా, మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే ఇలా తక్కువ హైట్ ఉన్న ప్యాన్ని తీసుకోండి. ఈ స్వీట్ని నేను త్వరలోనే అప్లోడ్ చేస్తున్నాను. పాలు పంచదారతో ఈ స్వీట్ని ప్రిపేర్ చేశాను. ఈ స్వీట్ కూడా మన ఛానల్లో తొందరలోనే రాబోతుంది. ఇలాంటి ప్యాన్లో చేసినా కానీ మైసూర్ పాక్ అనేది ఈజీగా డీమోల్డ్ చేసుకోవచ్చు. ఇలా గ్రీస్ చేసిన ప్యాన్ని పక్కన పెట్టి మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1 కప్పు వరకు షుగర్ని తీసుకుందాం. ఇందులోనే 1/2 కప్పు వాటర్ని వేసి పాకాన్ని ప్రిపేర్ చేయాలి. జస్ట్ ఇలా చక్కెర మునిగేటంత వరకు వాటర్ వేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం చేసే మైసూర్ పాక్ కోసం పాకం అనేది తీగ పాకం రావాలి. చక్కెర కరిగిపోయాక ఒక 2-3 నిమిషాల్లోనే మనకు కావలసిన పాకం అనేది వస్తుంది. చూడండి, చక్కెర అనేది కరిగిపోయింది. ఇప్పుడు ఇలా కలుపుతూ ఒక 2-3 నిమిషాలు హై ఫ్లేమ్లో మరిగిస్తే ఇలా కొంచెం పాకాన్ని చేతిలోకి తీసుకొని చూడండి, ఇలా
లైట్గా తీగ వస్తుంది కదా, పాకం అనేది మనకు ఈ కన్సిస్టెన్సీలో రావాలి. ఇలా పాకం వచ్చాక ఇప్పుడు ఇందులోకి మనం కలిపి పెట్టిన శనగపిండి మిక్స్ని యాడ్ చేసుకుందాం. మనం పిండిలో ముందుగానే నెయ్యిని యాడ్ చేసాం కాబట్టి పాకంలో వేసినప్పుడు పిండి అనేది ముద్దలు కట్టకుండా చాలా ఈజీగా మిక్స్ చేసుకోవచ్చు. ఇలా శనగపిండి మిక్స్ వేసాక ఒక 2 నిమిషాలు ఇలా కలుపుతూనే ప్రిపేర్ చేయాలి. చూడండి, ఇలా బబుల్స్లా వస్తుంది కదా, ఈ టైంలోనే మనం పక్కన పెట్టిన అరకప్పు వరకు నెయ్యి ఉంది కదా, దాన్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ప్రిపేర్ చేయాలి. ఇక్కడ నేనైతే ఒక 2-3 టీ స్పూన్ల చొప్పున నెయ్యిని యాడ్ చేస్తూ ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా మనం ఒకసారి నెయ్యి వేసాక నెయ్యి అనేది పిండికి పూర్తిగా అబ్జర్వ్ చేసుకొని మళ్ళీ తుకతుకాని వస్తుంది కదా, ఈ టైంలో మళ్ళీ నెయ్యిని వేసి ప్రిపేర్ చేయాలి. ఇలా మనం ప్రతిసారి కూడా శనగపిండి అనేది నెయ్యిని పూర్తిగా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత మళ్ళీ నెయ్యిని వేసి కలుపుతూ ప్రిపేర్ చేయాలి. ఇలా మనం పూర్తిగా నెయ్యి అయిపోయేంత వరకు ప్రిపేర్ చేయాలి. అలాగే మనం ఇలా ప్రిపేర్ చేసే ప్రాసెస్ కూడా ఓన్లీ మీడియం ఫ్లేమ్లో చేస్తే హడావిడి లేకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ నేను కొంచెం తొందరగానే యాలక్కుల పొడిని యాడ్ చేస్తున్నాను. పాకం వచ్చాక కొంచెం ఫాస్ట్గా చేయాలి కదా, సో నేను యాలక్కుల పొడిని మిస్ అవుతానన్నట్టు కొంచెం ముందుగానే యాడ్ చేసి మిక్స్ చేస్తున్నాను. ఇలా అబ్జర్వ్ చేసుకున్నాక మళ్ళీ కొంచెం నెయ్యిని వేసి కలుపుతూ ప్రిపేర్ చేయండి. అయితే మనకు మైసూర్ పాక్ కోసం పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది ఎలా తెలియాలి అంటే, కొంచెం మైసూర్ పాక్ మిక్స్ని ఇలా కొంచెం ప్లేట్లోకి తీసుకొని రౌండ్ బాల్స్లా చేయండి. అంటే మనకు లడ్డు చేసినప్పుడు సాఫ్ట్గా బాల్లో ఎలా వస్తుంది, ఆ కన్సిస్టెన్సీ ఇప్పుడు రావాలి. చూడండి, ఇలా బాల్స్లా వచ్చింది కదా, ఇలా ఉండ షేప్ వచ్చింది అంటే మనకు కావలసిన మైసూర్ పాక్ కన్సిస్టెన్సీ వచ్చినట్టే. ఇప్పుడు ఏమైనా మిగిలిపోయిన నెయ్యి ఉంటే అది యాడ్ చేసి బాగా కలపండి. ఇలా బాగా కలిపాక ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి మనం నెయ్యి రాసిన బాక్స్లోకి తీసుకుందాం. ఇలా బాక్స్లోకి తీసుకున్నాక ఒక 2-3 సార్లు ఇలా ట్యాప్ చేస్తే పైన అనేది సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ మైసూర్ పాక్ని పూర్తిగా చల్లారనిద్దాం. ఒక అరగంట గంటలోపే ఇది పూర్తిగా చల్లారిపోతుంది. ఆ తర్వాత మనం డీమోల్డ్ చేసి పీసెస్గా కట్ చేయడమే. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత చుట్టూ ఒకసారి చాకుతో ఇలా లూజ్ చేసి బాక్స్ని రివర్స్లో తిప్పి ఇలా ఒక 2-3 టైమ్స్ ట్యాప్ చేస్తే మైసూర్ పాక్ అనేది ఈజీగా ఊడి వస్తుంది. దీనిపైన ఉన్న బటర్ పేపర్ని తీసేసి చూడండి, మైసూర్ పాక్ చక్కగా వచ్చింది కదా. ఇప్పుడు మనకు కావాల్సిన షేప్లో పీసెస్గా కట్ చేసుకోవడమే. చాలా పర్ఫెక్ట్గా సాఫ్ట్ టెక్స్చర్తో ఎమ్మీగా మైసూర్ పాక్ అనేది రెడీ అయిపోయింది. ఇలా మనం చాలా సింపుల్గా తక్కువ టైంలోనే ఘీ మైసూర్ పాక్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూస్తుంటే తినేయాలనిపిస్తుంది కదా. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా కుదురుతుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని కూడా అందించగలరు. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.